లింగంపల్లి చౌరస్తా నుంచి వెళ్తున్న చిన్నవాగును పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు. లింగంపల్లి చౌరస్తా నుంచి అమీన్పూర్కు రహదారి నిర్మాణ నేపథ్యంలో పరిశీలన 100 కోట్లతో 90 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యమని తెలిపిన ఎంపీ రఘునందన్ రావు. గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రైట్ గా నాలాపై నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జీహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత 30 రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్ గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి, రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ 10 నుంచి 15 నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్ గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా 4 కానాలు ఉంటే 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి. దీనివల్ల ఏమైతుంది, వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్లు వస్తా ఉన్నాయి, హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైస్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత 4 రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది. మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి ఈ రోజు వచ్చి వారు ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసినారు. 100 రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేరుగా బిహెచ్ఎల్ చౌరస్తా కల్పితందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం ఉంటే ఒక ధర్నా కూర్చొనైనా ఇది సాధిస్తాం. అమీన్పూర్ కి స్ట్రైట్ రోడ్ సాధిస్తాం. నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాని ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు, డ్రైన్ నీరుని అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి, అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి, బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. నేను గతంలో దుబ్బాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరంగూడ కమాన్ దగ్గర నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్డు కావాలి, అస్తవ్యస్తంగా ఉంది, అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడి ఆ రోడ్డు పూర్తి చేయించాను. ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్ చెరువు మార్కెట్ లోంచి ఇంద్రేశం మీదుగా దౌలతాబాద్ చౌరస్తాకు పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హామీస్తా ఉన్నాం. అంతేకాకుండా నోవాబాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే కర్దనూరు నుంచి బీడిఎల్ బానూరు శంకర్పల్లి చౌరస్తా దాకా ఉన్నటువంటి రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని మధ్యలో డివైడర్ ను పెట్టి అటు 2 లేన్లు ఇటు 2 లేన్లు కొత్త రోడ్లు మంజూరయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. మాట్లాడదాం మళ్ళీ సార్.